నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘనంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. నంద్యాలలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు. నంద్యాలలో దాదా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుంటే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించిన సిపిఐ నాయకులు. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల రీలే నిరాహార దీక్షలు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సామాజిక సేవ, రాజకీయ రంగంలో గొప్ప వ్యక్తిగా, అందరికీ ఆదర్శనీయుడుగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. స్వశక్తితో ఉన్నత స్థానాన్ని అధిరోహించారని, అలాగే రాజకీయ రంగంలో ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచారని అన్నారు. రాష్ట్ర రాజకీయ రంగంలో తనదైన ముద్రను వేసుకున్న నేత అని పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయానికి శిల్పామోహన్ రెడ్డి చిరునామాగా నిలిచారని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తన వంతు సేవను అందించాలన్న సమున్నత ఆశయాలతో శిల్పా సేవా సమితిని ప్రారంభించి వివిధ రంగాలలో వేలాది మంది నిరుద్యోగులకు, యువతకు ఉపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. రాజకీయంలో గెలుపు ఓటములకు అతీతంగా శిల్పా సేవా సమితి ద్వారా నిరంతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఇటువంటి సామాజిక సేవ, రాజకీయ దురంధారుడైన మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి జీవితం అందరికీ ఆదర్శం, స్ఫూర్తిదాయకంగా నిలవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, నంద్యాల డిస్టిక్ వైఎస్ఆర్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజర్స్ దేవనగర్ భాషా, హరి, వైఎస్ఆర్ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా మున్సిపల్ లివింగ్ ప్రెసిడెంట్ టీవై శివయ్య, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ టీవీ రమణ మరియు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ మేషా చంద్రశేఖర్, షాదిక్ బాషా, కృష్ణమోహన్, విజయ్ భాస్కర్, చంద్రశేఖర్ రెడ్డి, సమ్మద్, కలాం బాషా, ఆరిఫ్ నాయక్, కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, సాలముల్లా, వైసీపీ నాయకులు నెరవాటి సత్యనారాయణ, సుబ్బలక్ష్మయ్య, కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, పున్నా శేషయ్య, కిరణ్ కుమార్, సుబ్బరాయుడు, ఎద్దు రవి, దండె సుధాకర్, చింతా శ్రీనివాసులు, కాల్వ నాగరాజు, రామచంద్రుడు, శ్రీరాములు, జాకిర్ హుసేన్, రహమతుల్లా, జలీల్, జమ్ములయ్య, కాసిం, ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, శంకర్ నాయక్, గన్ని కరీం, మహబూబ్ బాషా, సోహెల్ రాణా, సత్యం మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా నేత శిల్పామోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాము. శిల్పామోహన్ రెడ్డి గురించి ఒక్కసారి మనము ఆయన ఏ రకంగా డెవలప్ అయినాడని చెప్పేసి యువతకే కాదు అందరికీ ఆయన నడిచిన మార్గము స్ఫూర్తిదాయకం. ఏ రకంగా ఆర్థికంగా లేకపోయినా ఒక చిన్న ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలతో ఆయన తన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు వందలు వేల ఉద్యోగులకు ఉపాధి కల్పించిన నేత శిల్పామోహన్ రెడ్డి. ప్రతి రాజకీయ నాయకుడికి బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఉంటుంది. స్వశక్తితో బయటికి వచ్చిన వ్యక్తి శిల్పామోహన్ రెడ్డి తన కష్టంతో. అటువంటి వ్యక్తి ఎంతో మందికి ఆదర్శదాయకం. అలాగే శిల్పామోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పేవాడు, విలువలతో కూడిన రాజకీయం చేయాలి. అటువంటి రాజకీయం చేయలేని పరిస్థితుల్లో రాజకీయాలు మానుకుంటాను నేను చెప్పే వ్యక్తి. నంద్యాల ప్రజలు అందరికీ తెలిసిందే శిల్పా సేవా సంస్థ ద్వారా ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతా ఉన్నామనేది ఒక్కసారి మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి.
శిల్ప మినరల్ వాటర్ ప్లాంట్స్, శిల్ప సహకార్, మహిళా సహకార్, షాదీఖానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండే వ్యక్తి. తను సంపాదించిన ఆస్తిలో, తను సంపాదించిన దాంట్లో కొంతైనా పేదవాళ్లకు సర్వీస్ చేయాలని చేసి ఒక సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. నేను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను. చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఇటువంటి సేవా దృక్పథ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో మా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రథమంగా ఉంటాడు. ఈరోజు మా రాజకీయ గురువు అయినటువంటి శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఘనంగా చేసుకోవడం జరిగింది. నంద్యాలలో ఆయన సేవా గుణంతో ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకొని శిల్పతో ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తి శిల్పా మోహన్ రెడ్డి గారు. ఎల్లవేళలా ఆయన సుఖ సంతోషాలతో నిండు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మా పెద్ద ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా నాయకుడు, మా పెద్ద ఆయన, నంద్యాలకు స్ఫూర్తిదాయకుడు, ప్రజలలో అనునిత్యం ఉండే మా మోహన్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆయన కుటుంబముతో చల్లగా ఉండాలని కోరుకుంటూ నంద్యాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు నిత్యం సేవా దృక్పథంతో చేయాలని మరొక్కసారి కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మాజీ మంత్రి వర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో జరుపుకోవడం శిల్పా రవిచంద్ర కిషోర్ ఆఫీస్ లో జరుపుకుంటున్నాము. ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఎన్నో శిల్పా మోహన్ రెడ్డి గారు జరుపుకోవాలని మనం కోరుకుంటూ మీ దాల్మీల మీరు. ఈరోజు నిజంగా ఆనందమైన దినము. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అత్యుత్సాహంతో కార్యకర్తల సమక్షంలో జరుగుతున్నాయి. నిజంగా ఆయన లేని టైం కూడా పర్వాలేదనుకొని కార్యకర్తలు ఆయనకు చేస్తున్నటువంటి సేవను ఇప్పుడు కూడా గుర్తించాలి. ఆయన ప్రజల హృదయాలలో నంద్యాలలో నాటుకపోయారు. భవిష్యత్తులో ఆయన ఇంకా ఉన్నత పదవులు అలంకరిస్తూ నంద్యాల ప్రజలకు ఇంకా సేవ చేయాలని చెప్పేసి మేమంతా కోరుతున్నాం. దినము శుభదినము. నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదినం జరుపుకుంటున్నాము. ముందుండి తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఎంతో మందికి సహాయం చేశారు. వారి జన్మదినాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన పేదల పాలిటి పెళ్లిది మా గురువు గారైన శిల్పా మోహన్ రెడ్డి గారి బర్త్డే జరుపుకోవడం చాలా ఇష్టంగా భావిస్తున్నాం. వారు ఎల్లవేళలా ఇంకా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నంద్యాల తాలూకాకు వారి సేవలు ఎప్పుడు కూడా వెలకట్టలేనివి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శిల్పా మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని గుర్తు పెట్టుకొని భవిష్యత్తులో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తూ మళ్ళీ మనము అతనికి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి అందరం కూడా కృషి చేయాలని పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ప్రియతమ నాయకులు మాజీ మంత్రి శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఆఫీస్ నందు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన జీవితం అంతా సేవలనే గడుపుతున్నారు. అలాంటి నాయకులను, కార్యకర్తలు ఎంతో మందిని అనేక విధమైన పదవులు ఇప్పించడానికి కూడా ఆయనే కారణమయ్యారు. ఈరోజు ఈ స్థాయిలో మేము నాయకులం అయినామంటే ఆయనే కారణం. కాబట్టి ఆయనకు ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పి ఆయుర్వేద కల్పించాలని కోరుకుంటూ ఈరోజు మా ప్రియతమ నాయకుడు, మా పెద్ద ఆయన, మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మరి ప్రజల కోసం సంక్షేమాన్ని, మరి అభివృద్ధిని అందరికీ చేరువగా తీసుకుని వచ్చి మాలాంటి ఎంతో మంది నాయకులను ఈరోజు తయారు చేసి తను ఒక గొప్ప నాయకుడిగా ముందుండడం చాలా అదృష్టం. అంతేకాకుండా ప్రభుత్వం తరపునే కాకుండా శిల్పా సేవా సమితి ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేసి ఈరోజు నంద్యాల వ్యాప్తంగా కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు అయితేనేమి, సహకార్ ద్వారా కానీ, మహిళా బ్యాంకు ద్వారా కూడా మహిళల్లో ఆర్థిక పురోగతి కలిగించేలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన మా నాయకునికి మరొకసారి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నంద్యాల వరకే పరిమితం కాకుండా శిల్పా మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా
మరి ₹1 వడ్డీ, పావలా వడ్డీ రుణాలను కూడా ఆయన పెట్టిన అంశతను తీసుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాంటి రోల్ మోడల్కు దేవుడు భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శిల్పామోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మా పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు మరి ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని, 100 ఏళ్ళు మరి మంచి ఆయుష్తో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మరి వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ, ఆ భగవంతుని ఒకటే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరొక్కసారి శిల్పా మోహన్ రెడ్డి గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు శిల్పామోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మేము శిల్పామోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఎందుకంటే ఈ వార్డులు, ప్రతి ఒక్క వార్డులో నాయకులు చేసే ఎవరంటే శిల్పామోహన్ రెడ్డి. మేము కూడా కౌన్సిలర్ కావాలని అనుకున్నాం కాబట్టి ఆయన చేసినాడు, శిల్పామోహన్ రెడ్డి చేసినాడు. మమ్మల్ని కూడా శిల్పామోహన్ రెడ్డి 100 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మరీ కోరుతున్నాను. ఈరోజు నా రాజకీయ గురువు అయినటువంటి శిల్పామోహన్ రెడ్డి యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు కేక్ కోయడం అయినది. ఈరోజు వారికి నిండు 100 ఏళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, ఇంకా జన్మదినాలు ఇంకా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి అల్లాను ప్రార్థిస్తూ ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. శిల్పామోహన్ రెడ్డి గారు మా పెద్ద ఆయన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆయన నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని, అదేవిధంగా ప్రజల్లో మన్ననలు పొందాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అనే భేదభావం లేకుండా ఈ రోజున కొన్ని వందలాది మంది నాయకులకు రాజకీయ గురువుగా వెలుగుతున్నారంటే ఆయన నాయకత్వ ప్రతిభ, ఆయన నిబద్ధత, సేవా తత్పరత, ఆయన అందరి మనసులకు చొచ్చుకుపోయే తత్వాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో పాటు మరింత ఉన్నతమైన పదవులు అలంకరించి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ శిల్పామోహన్ రెడ్డి అన్న. నంద్యాలలోని తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, గుడిపాటిగడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో, అలాగే పట్టణంలోని పలు దేవాలయాల్లో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించారు. ప్రాతకాలం నుండే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకారములతో పూజలను నిర్వహించారు. ఉత్తర ద్వారం నుండి స్వామివారి దివ్యదర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు. విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలను తెలిపారు అర్చకులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వాహకులు మరియు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో అర్చకులు వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौळिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते वरया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरता परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये
वेणुरवावशगोपवधूषणकोटिवृतात्स्मरकोटिसमा प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धरधीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दयाचलधे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखायममोघशरम् अपहाय रघुत्वहमन्यमहं न कथञ्चन कञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाम्भोजयुग्मं प्रणामेच्छया गद्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते वरया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरता
परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये कलवेणुरमावशगोपवधूशतकोटिवृतात् स्मरकोटिसमा प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धरती रमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दयाचल। ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినము. స్వామివారిని ఈ యొక్క వైకుంఠ ద్వారం గుండా ఎవరైతే ఆ స్వామివారిని దర్శిస్తారో వారికి మోక్షమైనటువంటి సిద్ధిస్తుంది అని చెప్పేసి ఒక పురాణ ఇతిహాసము. ఆ విధంగా ఈ రోజున ఆ స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క తీర్థ ప్రసాదము స్వీకరణ ద్వారా తర్వాత ఏకాదశి రోజున ఎవరైతే జాగరణ చేస్తారో వారికి ఆ అంబరీషునికి భగవంతుడు ఎలా రక్షించాడో ఆ విధంగా మనల్ని కూడా ఆ యొక్క భగవంతుడు రక్షిస్తాడని చెప్పేసి ఒక ప్రతీతిగా కలదు. కాబట్టి ఈ రోజున ఆ యొక్క స్వామివారి దర్శనం ద్వారా మనకంతా కూడా కైవల్యం, మోక్షం జరగాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం గుడిపాటిగడ్డ వీధిలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు ధనుర్మాస పూజా కార్యక్రమం సందర్భంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 1 గంట నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమము, మంత్రోచ్చరణము, ఉభయదాతల ప్రసాద వితరణ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పట్టణంలో భక్తాదులందరూ వచ్చేసి ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలను కోరుచు తీర్థ ప్రసాదం తీర్చుకోవాలని కోరుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి చిరుధాన్యమైనటువంటి కంకులకి విత్తనాలతో ఈరోజు ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరిగింది. పవిత్రమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు 108 మంది మహిళలు పాల్గొని ఈరోజు లక్ష తులసి అర్చన, స్వామికి ప్రీతికరమైనటువంటి తులసి దళాలతో ఈరోజు అర్చన చేయడం జరిగింది. ఇది మా అందరి భాగ్యంగా భావిస్తున్నాం. రేపు ద్వాదశి సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి పూలతో అర్చన చేయడం జరుగుతుంది. ధనుర్మాసంలో జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా ప్రాతకాలంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున ఈరోజు తిథి వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి విశేషం ఏంటయ్యా అంటే, వైకుంఠ ఏకాదశి అనగా ఈరోజు శ్రీ మహావిష్ణువు పాల సముద్రముపై శేషపానుపుతో తేలియాడుతూ ఉంటాడనమాట. శ్రీ మహావిష్ణువు దర్శనార్థం కోసము ముక్కోటి దేవతలందరూ కూడా ఆయన స్వామివారి దర్శనం కోసం వస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు. మధుకైటవులనే రాక్షసులు ఉత్తర ద్వారం నుంచి వచ్చి ఆ మహావిష్ణువు దర్శనం చేసుకుంటారట. వాళ్ళు చేసిన పాపాలు పోయి వరం ఇస్తాడట. ఏం కావాలో కోరుకోండి అంటారట. మేము చేసేటువంటి పాపాలు ఏ విధంగా మీ ఉత్తర ద్వారం నుంచి వస్తే పోయాయో అదే విధంగా మానవులు ఎవరైతే కూడా అనేక పాపాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది కాబట్టి ఉత్తర ద్వారం నుంచి పోవడం చేత జాతక రీతిలో గ్రహ సంబంధ దోషాలన్నీ తొలగిపోయి వైకుంఠ మోక్షాన్ని పొందుతారు. అలాగే మహావిష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుందని ఈ కైటవులు రాక్షసులు చెప్తారనమాట. అదే విధంగా మహావిష్ణువు వరము అట్లేగుగా కానీ వరం ఇస్తారట. నంద్యాల రోజోకంట వీధిలో వెలిసిన నాగలింగేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిన్న రాత్రి స్వామివారికి పంచామృత అభిషేకము అలంకరణ పంచామృత అభిషేకం అలంకరణ జరిగినది. విశేషమైన భక్తుల మధ్యన ఈ అలంకరణ అంతా చేసినాము. మరి ఈరోజు ఉదయం 5 నుంచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినాము. భక్తులు చాలా మంది విరివిగా పాల్గొన్నారు. స్వామికి ఈ రోజు విశేషంగా స్వర్ణ లేపిత అలంకారం చేసినాము.
నంద్యాల జిల్లా దాదా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 10 నిరుపేద కుటుంబాలకు 25 కేజీల బియ్యం ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ మహిళలకు, పేషెంట్లకు బ్రెడ్లు, ఫ్రూట్స్ పంపిణీ, విజయ బ్లడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాదా బ్రదర్స్ మాట్లాడుతూ మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సామాజిక సేవ, రాజకీయ రంగంలో గొప్ప వ్యక్తిగా కులం, మతం, పార్టీ భేదాలు లేకుండా శిల్పా సేవా సమితిని ప్రారంభించి వివిధ రంగాలలో వేలాది మంది నిరుద్యోగులకు, యువతకు ఉపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నేడు నంద్యాల పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలతో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని, నిర్మాణానికి హౌసింగ్ లోన్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన నంద్యాల జిల్లాలో నవంబర్ 18వ తారీఖున అన్ని మండల, గ్రామాల సచివాలయాల్లో ఇల్లు లేని నిరుపేదలతో వ్యక్తిగత అర్జీలను ఇప్పించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బాధితులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉద్యమాలకు ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే పేద ప్రజల కోసం నంద్యాలలో మంత్రి ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, సిపిఐ శాఖ కార్యదర్శి సహాయ కార్యదర్శులు హబీబ్ బేగ్, శేక్షావలి, సాల మద్దిలేటి, మద్దయ్య, హుసేన్సా, నారాయణమ్మ, చాందుబాషా, కిట్టు, శ్రీనివాసులు, సిద్దిక్, హుసేన్సా, మాబాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామచంద్రరావు, డిప్యూటీ తహసీల్దార్. ఈరోజు సిపిఐ పార్టీ తరఫున ఇంటి స్థలాల కొరకు వచ్చిన అర్జీలన్నింటినీ పరిశీలించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తాం. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికలలో జగన్ ప్రభుత్వము 1.5 ఇచ్చినాడు, 1,80,000 బిల్డింగ్ కట్టించుకోనికి ఇచ్చినాడు. మరి మేము అధికారంలోకి వస్తే మరి 4 లక్షల హౌసింగ్లు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటే తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణంలో 42 వార్డులలో అనేక మంది నిరుపేదలు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఫ్యామిలీలు గడుపుతూ మరి వారికి సరైన ఆధార్ కార్డు లేక, రేషన్ కార్డు లేక మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారిని గుర్తించి మరి సచివాలయంలో పోయిన 18 తారీఖు సచివాలయంలో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. మరి వెంటనే మీరు వెరిఫై చేసి ఎవరైతే అడుగులేని నిరుపేదలు ఉన్నారో వారికి ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లకు మరి టౌన్ లో 2 సెంట్లు స్థలం ఇస్తే గానీ మరి వారి జీవనోపాధికి ఉపయోగకరంగా ఉంటది. మరి అదే విధంగా ఇప్పుడు పెరిగిన ముడి సరుకులు ఒక బిల్డింగ్ కట్టించుకోవాలంటే దాదాపు 5 లక్షల వరకు మరి వస్తుంది. వాటినంటిని అమలు చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు నంద్యాల పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము. నంద్యాలలో నేడు మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాన్ పిహెచ్ కార్మికులందరికీ కూడా జీవోఎంఎస్ నంబర్ 36 ప్రకారం 21,000 రూపాయల జీతాలు చెల్లించాలని, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తులసిరామ్, మధు, బసవయ్య, రాజశేఖర్ చనిపోయారని, వారి కుటుంబ సభ్యులలో మున్సిపల్ ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలని, నంద్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని పలు డిమాండ్లతో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు గౌస్, ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ నిరాహార దీక్షలో చిరంజీవి, చంద్రశేఖర్, రాజు, సురేష్ రెడ్డి, హుసేన్, కరుణకుమార్, నరసింహుడు, రమాదేవి, మహబూబ్బి, తిరుపాలమ్మ, వరలక్ష్మి, లక్ష్మీదేవి, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికుల పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయిన కుటుంబానికి ఒకరికి ఉద్యోగము, కాంట్రాక్ట్ కుటుంబంలో చనిపోయిన వారికి ఉద్యోగము. వారికి ఇవ్వవలసిన వేతనాలను ఇంతవరకు ఇవ్వకుండా చేస్తున్నారు.
చాలా కాలంగా కొన్ని సంవత్సరాలుగా వారి యొక్క వేతనాలు జీవో ప్రకారంగానే పెంచమడుగుతున్నారు. ఇదే నంద్యాల మున్సిపాలిటీలో స్కావెంజర్స్ కి అయితేనేమో 20,000 ఇస్తున్నారు. ఈ యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రము ఆ విధంగా ఇవ్వక సతాయిస్తున్నారు. ఇంతకాలం ఎన్నోసార్లు ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇప్పుడు మాటలు చెప్పి తర్వాత మన నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వర్కర్లు తీసుకొని పోయి ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేస్తామని ఆ రోజు నారా లోకేష్ గారు వాగ్దానం చేయడం జరిగింది. మరి అటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు అధికారంలో ఉన్నారు. ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా దీన్ని రోజు రోజుకు డిలే చేసే పద్ధతుల్లో ఉంటున్నారు. అట్లాగే తప్పనిసరిగా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ సెక్షన్ లో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అన్ని మున్సిపల్ పట్టణాలలో సిఐటియు నాయకత్వంలో కార్మికులు ఒకరోజు దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి మొత్తం ప్రజలందరూ కూడా గుళ్ళకు పోయి పూజలు చేస్తుంటే మున్సిపల్ వర్కర్లు మాత్రం కడుపు కాలి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి మున్సిపల్ ఆఫీసుల ముందు దీక్షలు చేయాల్సిన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రధానంగా ఈరోజు మున్సిపల్ కార్మికులకు 21,000 వేతనం ఇవ్వాలని, అట్లే సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా అందరికీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 7 నెలలు పూర్తయింది. అదేవిధంగా సిఐటియు నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మున్సిపల్ మంత్రికి అట్లే మున్సిపల్ అధికారులకు అనేక సార్లు విన్నపాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. లేకుంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పెద్ద ఎత్తున సమ్మె చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తా ఉంది. దానికి పూర్తి బాధ్యత మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తే పూర్తి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి సిఐటియుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఈరోజు రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా 10వ తారీఖు రిలే నిరాదీక్ష ఒకరోజు రిలే నిరాదీక్ష చేయడము జరుగుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 ఇస్తామన్నారు కానీ జీవో ఇంకా ఇంతవరకు విడసలేదు. అట్లాగే చనిపోయిన నంద్యాల మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు వాళ్ళలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. నంద్యాలలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు. నంద్యాలలో దాదా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుంటే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించిన సిపిఐ నాయకులు. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల రీలే నిరాహార దీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.